దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు ధృత మీడియా. భారత చరిత్రలో గొప్ప పండితుడిగా పేరు పొందిన ఆచార్య చాణక్యుడు జీవితం ఎలా గడపాలో, సంబంధాలు ఎలా నడపాలో ఎన్నో మంచి సూచనలు చెప్పారు. ఆయన నీతి శాస్త్రంలో కుటుంబ జీవితం, ఉద్యోగం, విజయం, స్నేహం లాంటి అనేక విషయాలపై విలువైన సలహాలు ఇచ్చారు. వాటిలో ముఖ్యంగా ఒక భార్య తన భర్త నుండి ఏం కోరుకుంటుందో కూడా వివరించారు. వివాహం అనేది కేవలం ఒక బంధం మాత్రమే కాదు, నిజమైన ప్రేమ, గౌరవం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఇవన్నీ ఉన్నప్పుడే అది బలంగా ఉంటుంది. భార్య, భర్త ఇద్దరికీ కొన్ని అంచనాలు ఉంటాయి. భర్త తన భార్య తనని చూసుకోవాలని అనుకుంటే, భార్య తన భర్త నుండి ప్రేమ, శ్రద్ధ, విశ్వాసం ఆశిస్తుంది. భర్త ఈ అంచనాలను గుర్తించి వాటిని నెరవేర్చే ప్రయత్నం చేస్తే వారి బంధం మరింత సుస్థిరంగా ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. మొదటిగా, ప్రతి స్త్రీ తన భర్త నిజాయితీగా ఉండాలని కోరుకుంటుంది. అబద్ధం చెప్పటం, నమ్మకాన్ని వమ్ము చేయటం లాంటివి సంబంధాన్ని దెబ్బతీస్తాయి. అందుకే భర్త ఎప్పుడూ నిజాయితీగా, విశ్వసనీయంగా ఉండాలి. ఇలా ఉంటే జీవితంలో అనవసరమైన గొడవలు, సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక ప్రేమ గురించి చాణక్యుడు ప్రత్యేకంగా చెప్పాడు. ఏ సంబంధమైనా ప్రేమపై ఆధారపడి ఉంటుంది. భార్య తన భర్త నుండి అపారమైన ప్రేమను ఆశిస్తుంది. ఆమె మనసును గెలుచుకోవటానికి ఆ ప్రేమను చూపించడం చాలా ముఖ్యం. ఆప్యాయంగా మాట్లాడటం, చిన్న విషయాల్లో శ్రద్ధ పెట్టడం వల్ల దాంపత్యంలో మాధుర్యం పెరుగుతుంది. ప్రేమతో పాటు గౌరవం కూడా అంతే ముఖ్యం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆమెను తక్కువగా చూడకూడదు. స్నేహితుల దగ్గరైనా, కుటుంబం ముందైనా భార్యను గౌరవించటం అవసరం. కోపం వచ్చినా చెడుగా మాట్లాడకుండా గౌరవంతో ప్రవర్తించాలి. ఇంటి పనుల్లో కొంచెం సహాయం చేయటం కూడా భార్య హృదయాన్ని గెలుచుకునే ఒక గొప్ప పద్ధతి. చివరిగా, తన భర్త తనతో సమయం గడపాలని భార్య కోరుకుంటుంది. నేటి వేగవంతమైన జీవితంలో ఇది కొంచెం కష్టమైనా, భర్త అందుబాటులో ఉన్న సమయం భార్యకు కేటాయించడం చాలా విలువైన విషయం. కలిసి కూర్చొని మాట్లాడటం, భోజనం చేయటం, ఇలాంటి సాధారణ విషయాలు కూడా సంబంధాన్ని మరింత బలపరుస్తాయి. ఈ విషయాలను గమనించి పాటిస్తే భార్యాభర్తల జీవితం ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి ధృత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.